ప్రతిరోజు వాడే ఆ సామాన్యమైన వస్తువు మీ తలరాతను మార్చేస్తుందని మీకు తెలుసా? రాత్రి వేళల్లో మీరు దానిని ఎక్కడ ఉంచుతున్నారో ఒక్కసారి గమనించారా? ఆ చిన్న పొరపటే మీ ఇంట దరిద్రాన్ని పిలుస్తోందని ఆ ముసలమ్మ హెచ్చరించినప్పుడు ఆ ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. అసలు మనం చీపురు అనుకునే ఆ వస్తువు వెనుక దాగి ఉన్న భయంకరమైన సత్యం ఏమిటి? దానిని రాత్రిపూట ఏ దిశలో ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది? ఈ అద్భుతమైన రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, మీ జీవితం మారాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. సగం విన్న జ్ఞానం ఏ ఫలితాన్ని ఇవ్వదు. అది ఒక నిశీధి రాత్రి. ఆకాశంలో చందమామ మేఘాల చాటున దాక్కున్న వేళ ఆ పాతకాలపు ఇంట్లో ఒక నిశ్శబ్దమైన అలజడి మొదలైంది. గాలిలో తేమ, మట్టి వాసన, ఎక్కడో దూరంగా వినిపిస్తున్న కుక్కల అరుపులు ఆ రాత్రిని మరింత భయంకరంగా మారుస్తున్నాయి. ఆ ఇల్లాలు అలసటతో ఒరిగిపోతోంది. రోజంతా చాకిరీ చేసి ఒళ్లంతా హూనమైపోయి కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపుకుంటూ చివరిగా ఇంటిని శుభ్రం చేస్తోంది. ఆమె చేతిలో ఉన్న ఆ చీపురు నేలను తాకుతున్నప్పుడు వచ్చే శబ్దం ఆ నిశ్శబ్దంలో ఒక వింతైన రోదనలా వినిపిస్తోంది. అయ్యో, ఆమె కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇంట్లో తిండికి గతిలేక, అప్పుల బాధతో కుంగిపోతూ, ఏ రోజైనా తన కష్టాలు తీరతాయా అని ఎదురుచూస్తున్న ఆ కళ్లలో కేవలం ఆవేదన మాత్రమే మిగిలింది. పని ముగించుకుని అలసటతో ఉన్న ఆమె ఆ చేతిలోని చీపురును తీసుకువెళ్లి ఇంటి ప్రధాన ద్వారం వెనుక గోడకు ఆనించి నిలబెట్టబోయింది. సరిగ్గా అదే సమయంలో వెనుక నుండి ఒక వణుకుతున్న చేయి ఆమె భుజంపై పడింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ తెల్లని చీర కట్టుకుని, ముఖమంతా ముడతలతో, అనుభవాల భారంతో నిండిన కళ్లతో ఆ వృద్ధురాలు నిలబడి ఉంది. ఆమె చూపులు ఆ చీపురు వైపు, ఆ తర్వాత ఆ ఇల్లాలు వైపు తీక్షణంగా చూస్తున్నాయి. ఎంతటి ఆవేదన ఆ వృద్ధురాలి కళ్లలో! ఎన్నో తరాల జ్ఞానాన్ని తనలో దాచుకున్న ఆ ముసలమ్మ గొంతు సవరించుకుంది. ఆమె గొంతు గంభీరంగా, ఒక హెచ్చరికలా ఆ గదిలో ప్రతిధ్వనించింది. ఆగమ్మా, నువ్వు చేస్తున్నది సామాన్యమైన తప్పు కాదు. నీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసే పెద్ద ప్రమాదం అని ఆమె అన్నప్పుడు ఆ ఇల్లాలి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది.